నమస్తే అండి. నేను మీ దిలీప్‌ని. మనకి చాలామంది అడుగుతున్నారు, హస్తా నక్షత్రం వాళ్ళు ఎలాంటి రుద్రాక్ష ధరిస్తే మంచిది? హస్తా నక్షత్రం వాళ్ళు 2 ముఖాలైనటువంటి రుద్రాక్ష ధరించడం వల్ల చాలా అద్భుతమైనటువంటి ఈ రిజల్ట్స్ మనకు కనిపిస్తాయి. ముఖ్యంగా చదువుకునే పిల్లలు అల్లరి తగ్గుతుంది. చదువు మీద ఏకాగ్రత పెరుగుతుంది. అస్సలు బాగా అల్లరి చేస్తుంటారు. ఏకాగ్రత ఉండదు. చీటికి మాటికి గొడవలు తేవడం, ఫ్రెండ్స్‌తో గొడవలు తేవడం, ఏదో ఒక రకమైన సమస్యలు తేవడం జరుగుతుంటది కాబట్టి పిల్లలకి ఈ 2 ముఖాలైనటువంటి రుద్రాక్ష ధరించినా, లేదా బిజినెస్ ఇంప్రూవ్‌మెంట్ కోసం గాని, అలాగే బిజినెస్ డెవలప్ చేద్దాం, కొత్త వ్యాపారం పెడదాం అనుకునే వాళ్ళు కూడా ఈ 2 ముఖాలైనటువంటి రుద్రాక్ష ధరించినా సరే వాళ్ళకి కూడా అద్భుతంగా ఉంటుంది. అలాగే ఫ్యామిలీలో డిస్ట్రిబ్యూట్స్ ఉన్నాయి. చాలా ఇబ్బందులు పడుతున్నాము. చాలా రకాలైనటువంటి ఆర్థికమైన సమస్యలతో ఇబ్బంది పడుతున్నాం అనుకునే వాళ్ళకి కూడా, అలాగే మ్యారేజ్ అవ్వటం లేదనేటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళకి కూడా ఈ 2 ముఖాలైనటువంటి రుద్రాక్ష ధరించడం వల్ల మీ జీవితంలో ఎలాంటి సమస్యలైన్నిటి నుంచి కూడా మీరు బయటపడగలిగేటువంటి అద్భుతమైనటువంటి మనకి ఈ రుద్రాక్షలోనే ఉంది. 2 ముఖాలైనటువంటి రుద్రాక్ష మీరు ధరించడం వల్ల ఈ హస్త నక్షత్రం వాళ్ళకి, ఎందుకంటే చంద్రుడికి సంబంధించింది కాబట్టి చాలా మనశ్శాంతంగా ఉంటుంది. చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది. చాలా చక్కగా ఉంటుంది. ప్రతి పని కూడా చాలా సాఫీగా జరుగుతుంది గాబట్టి, దయచేసి 2 ముఖాలైనటువంటి రుద్రాక్ష మీరు ధరిస్తే చాలా మంచిది. చాలామంది మనకు అడుగుతున్నటువంటి ప్రశ్న, ఏవండీ మరి మేము బస్సుల్లోనో, ట్రైనుల్లోనో ప్రయాణిస్తుంటాము. మరి మేము ఈ 2 ముఖాలైనటువంటి రుద్రాక్ష ధరించడం వల్ల వాళ్ళని వీళ్ళకి చేతులు అయి తగులుతా ఉంటుంటాయి. లేదంటే చెడుకి వెళ్తుంటాము. మరి అలాంటప్పుడు ఏం చేయాలండి? మరి మా వల్ల అవ్వటం లేదని చాలామంది అంటున్నారు. ఏం పర్వాలేదు, మీకు ఒక అద్భుతమైనటువంటి రెమెడీ చెప్తాను. మీరు ఈ 2 ముఖాలైనటువంటి రుద్రాక్షను మీరు శివాలయంలోకి తీసుకెళ్ళి అభిషేకం చేయించుకోండి. పిల్లలకి ధరింపజేయండి. పెద్దవాళ్ళు ఇంట్లో దేవుడి మూలన చిన్న రాగి ప్లేట్‌లోని ఆ రుద్రాక్షను పెట్టి రోజు పూజ చేసుకోండి. ఇంట్లో ఉన్నటువంటి నెగెటివ్ అంతా పోయి మీకు పాజిటివ్ అనేదొస్తుంది. ఆ శివన్మా జై శివ, 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 శివ ఇవే మీకు చెవులో ఇనిపిస్తా ఉంటాయి. ఆ పరమాత్ముడు, ఆ శివయ్యే మీకు ఎప్పుడూ కూడా మీ ఇంట్లోనే ఉంటారు. చాలా చక్కగా ఉంటారు. మనశ్శాంతంగా ఉంటారు. సంతోషంగా ఉంటారు. ఎలాంటి ఆర్థికమైన ఇబ్బందులున్నా సరే అవన్నీ దూరమవుతాయి. వ్యాపార పరంగా అయితే మాత్రం ఇది మీరు షాప్‌లో పెట్టుకున్న బిజినెస్ కూడా డెవలప్ అవుతుంది. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి కూడా ఈ ఈ 2 ముఖాలైనటువంటి రుద్రాక్ష మీరు షాప్‌లో పెట్టుకుంటే బిజినెస్ గ్రోత్ అవుతుంది. ఆర్థిక కష్టాలు తగ్గి బిజినెస్ ఇంప్రూవ్‌మెంట్ అవుతుంది. అలాగే దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులతో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఈ 2 ముఖాలైనటువంటి రుద్రాక్ష ధరించినట్లయితే మాత్రం ఇటు వైద్యంతో పాటు ఇటు ఆధ్యాత్మికమైనటువంటి రుద్రాక్ష కూడా ధరించడం వల్ల మీ జీవితం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది కాబట్టి దయచేసి మీకు అందరికీ మరీ మరీ చెప్తున్నాను. ఈ 2 ముఖాలైనటువంటి రుద్రాక్ష కంపల్సరీగా ధరించండి. లేదా అంటే మాత్రం ఇంట్లో పెట్టి పూజించండి. చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ ఉంటుంది. తర్వాత మీరే చెప్తారు మీ జీవితంలో ఇప్పటికి ఎలాగుంది. రుద్రాక్ష పెట్టిన తర్వాత జీవితంలో చాలా మంచి మంచి మార్పులు జరిగే అవకాశాలున్నాయి. అలాగే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు చాలా మంచి మంచి వీడియోస్ నక్షత్రాల కోసం, రాసుల కోసం అన్నీ కూడా మీకు తెలియజేస్తున్నాను. తప్పకుండా వీడియోలన్నీ చూడండి. మీరు చాలా సంతోషిస్తారు. మీకు 2024లో చాలా అద్భుతం జరగబోతుంది. అవన్నీ వివరించాను. తప్పకుండా చూడండి. అలాగే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి వెళ్తుందట. దానివల్ల మీరు ఎంతో మందికి సహాయం చేసినట్టు ఉంటుంది. అది కూడా మీ జీవితంలో అదో కూడా ఒక ప్రతిఫలం. ఇటు అన్నదానం ఎలాగో, అలాగే మనం ఇతరులకి అన్నదానం చేస్తే ఎంత పుణ్యం కలుగుతుందో, మాట సహాయం చేస్తే ఎంత పుణ్యం కలుగుతుందో, ఇతరులకి ఈ వీడియో మీరు ఒకసారి లైక్ చేసి పోస్ట్ చేయడం వల్ల కూడా ఇవి కొన్ని వేల మంది చూడడం వల్ల వాళ్ళందరికీ కూడా మీరు సహాయం చేసినట్టు అవుతుంది. వాళ్ళ జీవితంలో కూడా ఎంతో కొంత మార్పు వస్తుంది కాబట్టి, ఆ మార్పు వల్ల మీ జీవితంలో ఆ భగవంతుడు మీకు కూడా సుఖమైనటువంటి జీవితాన్ని ఇస్తాడు కాబట్టి తప్పకుండా లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్‌లో మాత్రం జై శ్రీరామ అని రాయండి. మరీ ముఖ్యంగా నేను చెప్తున్నాను, మీకు ఈ హస్తా నక్షత్రం వాళ్ళకి జై శ్రీరామ్ అని మీరు రాసినట్లయితే మాత్రం చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్. ఎందుకంటే ఆ రాముడి తాలూకా మాట జై శ్రీరామ్ అని మీరు కష్టాల్లో ఉన్నా, సుఖాల్లో ఉన్నా, బాధల్లో ఉన్నా, ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా సరే జై శ్రీరామ్ అని ఒక్కసారి తలుచుకోండి. మీ జీవితం చాలా ప్రశాంతంగా ఉంటుంది. మీ మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. కుటుంబం అంతా సుఖ సంతోషాలతో ఉంటారు. ఆ రోజంతా కూడా మీకు మనసంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. అంతే. మీ దిలీప్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.